పిల్లలు పుట్టకని వాళ్ళు పిల్లల్ని దత్తత తీసుకుంటారు. పిల్లలు పుట్టిన వాళ్ళు ఆడపిల్లలుంటే మగపిల్లల్ని దత్తత తీసుకునేవాళ్ళు, మగపిల్లలుంటే ఆడపిల్లల్ని దత్తత తీసుకునేవాళ్ళు ఉంటారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితుల రీత్యా, ఇంట్లో వాళ్ళ యొక్క కోరిక రీత్యా. అయితే దీనికి భార్య అంటే ఇంట్లో భార్యాభర్తలిద్దరిలో ఒక్కళ్ళు అనుకుంటే చాలు అంటే కుదరదు. భార్య అనుమతి తప్పనిసరి అన్నటువంటిది సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. కుమార్తెలకు వారసత్వం దక్కకూడదన్న దురుద్దేశంతో చేసుకున్న దత్తత దస్తావేజ్ చెల్లదని వాస్తవికతను సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దత్తత చెల్లుబాటుకి భార్య అనుమతి తప్పనిసరి అంటూ ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి దివంగత భువనేశ్వర్ సింగ్ కుమార్తెలు శివకుమారీదేవి, హర్మోనియా అయితే తనను సింగ్ దత్తత తీసుకున్నారని పిటిషనర్ అశోక్ కుమార్ తన పిటిషన్లో పేర్కొన్నాడు. ఇందుకు సాక్ష్యంగా సింగ్ దత్తత తీసుకున్నట్టు ఫోటోను సాక్ష్యంగా సమర్పించాడు. అయితే సింగ్ భార్య దత్తతకు అంగీకరించినట్టు ఎక్కడా పత్రాలు లేవని హైకోర్టు పేర్కొంది. ఈ సందర్భంగా ఈ కేసులో జరిగిన విపరీత జాప్యానికి కూడా హైకోర్టు క్షమాపణ చెప్పింది. 1983కి సంబంధించిన కేసు ఇది. దత్తతకు భార్య సమ్మతి తప్పనిసరి అని పేర్కొంటూ కుమార్తెలకు అనుకూలంగా ఈ కేసులో గత ఏడాది డిసెంబర్ 11న హైకోర్టు తీర్పిచ్చింది. దీన్ని అశోక్ కుమార్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సర్వోన్నత న్యాయస్థానం ధర్మాసనం కూడా హైకోర్టు తీర్పు సరైందేనని పేర్కొంది. కుమార్తెలకు దక్కాల్సిన వారసత్వ ఆస్తి దక్కకుండా చేసేందుకు ఈ తరహా పద్ధతిని గ్రామీణ భారతంలో అనుసరిస్తారని మాకు తెలుసు. దత్తత దస్తావేజును కొట్టివేసి హైకోర్టు విషయంలో సరైన తీర్పు ఇచ్చిందంటూ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటేశ్వర సింగ్ ధర్మాసనం పేర్కొంది. అసలు ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక ఆయనకి 2 కూతుళ్ళు ఉన్నారు. ఆ ఆస్తిని సాధారణంగా కూతుళ్ళకే చెందుతుంది. భర్త చనిపోయిన తండ్రి చనిపోయిన తర్వాత భార్య తర్వాత వీళ్ళకి చెందుతుంది. అయితే ఒక కుర్రోడు వచ్చేసేసి అంటే బంధువుల తరపున ఒక కుర్రోడు వచ్చేసేసి ఆయన నన్ను దత్తత తీసుకున్నాడు కాబట్టి ఈ ఆస్తి నాకే చెందుతుందని చెప్పి కోర్టులో అడ్డం పడ్డాడు. తద్వారా ఆ ఆస్తి కూతుళ్ళకి కాకుండా పోయింది. అసలు ఆయన దత్తత తీసుకున్నానికి సాక్ష్యం ఏమీ లేదు. ఎందుకు లేదు అంటే దత్తత అంటే ఇద్దరూ కలిసి తీసుకోవాలి, భార్యాభర్త ఇద్దరు కలిసి మత సంప్రదాయాల ప్రకారం అయితే, అంతేగాని ఒకటి తీసుకోవడానికి ఉండదు. లేదా చట్ట ప్రకారం తీసుకుంటే పేపర్ ఉండాలి, ఏ పేపరు లేదు. కాబట్టి ఈ దత్తత చెల్లదని తీర్పిచ్చింది.